అథర్వణ వేదము 6వ కాండము 99వ సూక్తంలో 3వ మంత్రం. ఇందులో విషయము దురాక్రమణను ఎదుర్కొనుట. ఆక్రమణ కాదు, దురాక్రమణ. మనం ఏమీ చేయకపోయినప్పటికీ మన దేశానికి మనం రెచ్చగొడుతుంటారు. ఇక్కడ సరిహద్దుల్లో ఉన్న శత్రు దేశాలు మనం రెచ్చగొట్టి దురాక్రమణ చేసి దౌర్జన్యంగా మన లోపల దూరి మన దేశాన్ని కొద్ది కొద్దిగా ఆక్రమించుకోవడం దురాక్రమణ అంటారు. అది మన దేశం మీద ఎక్కువ జరుగుతుంది. దాన్ని ఎలా ఎదుర్కోవాలని ఒక ఉపాయం పరమాత్మే చెప్తున్నాడు వేదమంత్రంలో. అంటే మన యుద్ధం చేయడంలో తప్పు లేదు, మన దేశాన్ని మనం కాపాడుకోవాలి. దేశాన్ని ఎందుకు కాపాడుకోవాలి? మన సంస్కృతి కాపాడుకోవాలి. దేశం ఎప్పుడైతే విదేశాలు చేతి పోతుందో మన సంస్కృతి కూడా పోతుంది. ఇప్పుడు మంత్రం పరిదద్మయింద్రస్య బాహూ సమంతం త్రాతుస్త్రాయతాం నః దేవసవిధః సోమరాజన్ సుమనసం మాక్రిణిస్వస్తయే. పునః పఠామి. ఓం పరిదద్మ ఇంద్రస్య బాహూ సమంతం త్రాతుస్త్రాయతాం నః దేవసవిధః సోమరాజన్ సుమనసం మాక్రిణిస్వస్తయే. ప్రతి పదాల యొక్క అర్థము, ప్రతి పదార్థము ఇంద్రస్య అంటే ఈ రాజ్యపు బాహు భుజములు. ఏంటయి? సేనలట. రాజ్యానికి భుజాలు సేనలు, సైనికులు. పరిదద్మః మన నలువైపులా నిలిచియుండుగాక అంటే దేశానికి సరిహద్దులు ఉంటాయి కదా, ఆ సరిహద్దుల్లో సేనలు భుజాల్లాగా ఉండి బాహుబలంతో నిలిచి ఉండి ఏం చేయాలి? త్రాయః దేశమును రక్షించు రాష్ట్రపతి. బాహు భుజములు. రాష్ట్రపతి కూడా దేశానికి భుజములేట. సైనికులు అక్కడ దానికి సైనికులు ఆర్డర్ ఇవ్వాలి. రాష్ట్రపతి ఆర్డర్ ఇవ్వకుండా యుద్ధం చేసేయడం లేదు. సమయం చూసి ఆలోచించి ధర్మయుద్ధం చేయాలి. ఇక రాష్ట్రపతి కూడా దేశానికి ఎవరు? బాహువులు, భుజాలంటూ వాళ్ళు. రాష్ట్రపతి భుజములు, సేనలు. నహ మనను, సమస్తం అన్ని దిక్కుల నుండి, త్రాయతాం రక్షించుగాక. అది ఈ రాష్ట్రపతి సేనలు, ఈ డిఫెన్స్ అంతా కూడా ప్రెసిడెంట్ చేతిలోనే ఉంటుంది. త్రివిధ దళాలు అంటారు కదా, ల్యాండ్ మీద చేసే మిలిటరీ, తర్వాత సముద్రం మీద నేవీ, ఎయిర్ ఫోర్స్, వాయుసేన. త్రివిధ దళాలకు అధిపతి ఎవరు? రాష్ట్రపతి. కాబట్టి రాష్ట్రపతి ఈ సేనలు కలిసి మన దేశాన్ని రక్షించాలని ఎవరు చెప్తున్నారు? మంత్రంలో పరమాత్మ చెప్తున్నాడు దేశాన్ని రక్షించాలని. దేవ విజిగీషు జయశాలిన్ సవితః సమస్త కార్య సంచాలక సోమ సర్వోత్తమ కార్య ప్రవర్తక రాజన్ మా నన్ను స్వస్థయే కళ్యాణము కొరకు సుమనసం శుభచిత్తములు కలవానినిగా చేయుము. అది రాష్ట్రపతికి ఉన్నటువంటి గుణాలు ఎలా ఉండాలో చెప్తున్నారు ఇక్కడ. రాష్ట్రపతికి ఏమిటి? విజిగీషు, జయశాలి. విజయమే అతనికి, అపజయం అంటే ఉండకూడదు రాష్ట్రపతి. అలాంటి ధీమంతుడు, ధైర్యశాలి అయి ఉండాలి. ఆ సమస్త కార్య సంచాలకుడు వీళ్ళందరినీ కూడా సిద్ధం చేసి ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది, మన దేశ ప్రజలు ఎలా రక్షించుకోవాలి, దానికి ఎలాంటి ఉపాయాలు చేయాలి, ఇవన్నీ కూడా ఏం ఆయుధాలు సమకూర్చుకోవాలి, ఇవన్నీ పూర్తి చేసేటటువంటి గుణాలు ఎవరిలో ఉండాలి? రాష్ట్రపతి. ఆ పేరే ఉంది, రాష్ట్రపతి. పతి అంటే పాలకుడు, రాష్ట్రం అంటే దేశం, దేశాన్ని పాలించేవాడు. ఆ గుణాలు ఉండాలని చెప్తున్నాడు. అతడు సర్వసంచాలకుడు, కార్యసంచాలకుడు, సర్వోత్తమ కార్య ప్రవర్తకుడు అయి ఉన్నటువంటి వాడు. మా నన్ను కళ్యాణం కొరకు. దీనివల్ల ఏమవుతుంది? విదేశీయులు రానివ్వకుండా దేశాన్ని కాపాడటం వల్ల ఈ దేశంలో ఉన్న ప్రజలు సుఖ సంతోషాలతో ఇంకా ఎలాగా ధైర్యంగా
నిద్రపోతారు, ప్రశాంతంగా నిద్రపోతారు. ఇవన్నీ వస్తాయి. అలాగే శుభచిత్తము కలవానిగా చేయము. శుభచిత్తం అంటే ఏంటి? సుఖ సంతోషాలతో ఉండాలి, శాంతంగా హాయిగా జీవించగలగాలి. అది ఎప్పుడు భద్రంగా దేశం భద్రంగా ఉన్నప్పుడు. అదెప్పుడు విదేశీయులు కుట్రల నుంచి దురాక్రమణ నుంచి కాపాడగలిగినప్పుడు. అదెవరు? రాష్ట్రపతి, రాజు యొక్క అధీనంలో త్రివిధ దళాల సైనికులందరూ కూడా. భావార్థము: ఆంతరిక బాహ్య ఆక్రమణల నుండి ప్రజలను రక్షించే సైన్యము ప్రభుత్వం వద్ద ఉండవలను. రాష్ట్రపతి త్రివిధ విమాన, నౌక, భూసేనలచే దురాక్రమణదారులను, దుష్టులను శిక్షించి శిష్ట ప్రజలను కాపాడవలేను. అది ఈరోజు మన భారతదేశం విశాఖపట్నంలో ప్రదర్శన జరుగుతుంది, మిలాన్ అని. మన బలాలను దాన్ని ఎగ్జిబిట్ చేస్తుంది, ప్రదర్శిస్తున్నారు ఈరోజు. ఈరోజు కూడా రాష్ట్రపతి ఇక్కడే ఉన్నారు ఇప్పుడు విశాఖపట్నంలో. ఈ సమయంలో మనం ఈ మాత్రం చెప్పుకుంటున్నాం, దురాక్రమణ ఎదుర్కోవాలంటే రాష్ట్రపతి ప్రజలు కూడా సిద్ధంగా ఉండాలి, సైనికులు ధైర్యంగా ఉండాలి. ఓం ఇతి శం.